నిజామాబాద్ జిల్లాలో అసంతృప్తి నేతలు ఎక్కువగా ఉన్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, చెప్పండి, అసంతృప్తి నేతలు ప్రతి పార్టీలో ఉన్నట్లుగానే నిజామాబాద్ లో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సో ఎవరెవరు ఆ నేతలు, ఎవరు, వాళ్ళ పేర్లు ఏమైనా బయటకు వస్తున్నాయా? నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఇటు ఎన్నికల కోడ్ రావడంతో కూడా ప్రధానంగా ఆయా పార్టీలు కూడా ఆ ఎన్నికల యుద్ధంలోకి ముందుకెళ్తున్నాయి. ప్రధానంగా ఇటు ఇందులో బాగా ఇటు అధికార అన్ని పార్టీలు కూడా ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని అభ్యర్థులను ముందే ప్రకటించింది. అయితే అభ్యర్థులను ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రకటించినప్పటికీ కూడా ఇటు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ ఎవరైతే ఆశిస్తున్నారో వారు ఇటు వాళ్ళ టికెట్ రాకపోవడంతో కూడా పక్క పార్టీల వైపు కూడా చూసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిజామాబాద్ జిల్లాలో మొత్తం చూసుకున్నట్టయితే ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్ లో ఆకుల లలిత గతంలో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆకుల లలిత మాజీ ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్మూర్లో బరిలో ఉన్నారు. అయితే బరిలో ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల అధికార బీఆర్ఎస్ పార్టీలు చేరారు. అయితే అనంతరం ఆమెకు ఎమ్మెల్సీ పదవి అప్పగించారు. అయితే ఎమ్మెల్సీ పదవి ముగిసిన తర్వాత కూడా ఆమెకు మహిళా కార్పొరేషన్ చైర్మన్ గా పదవి ఇచ్చారు. అయితే ఈసారి ఖచ్చితంగా నిజామాబాద్ అర్బన్ నుండి బీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో ఉంటా అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సీఎం కేసీఆర్ కూడా అక్కడ ఉన్నట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు టికెట్ ఇవ్వడంతో ఖరారు చేయడంతో కూడా ఆకులలిత కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఆకులలిత ఇప్పటికే కూడా టికెట్ ఆశించి భంగపడినటువంటి ఆకులలిత ఇటు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు కూడా ఆకులలిత కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికీ ఇటు రేవంత్ రెడ్డితో కూడా మంతనాలు చేపట్టాలని తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా ఇటు ఆకులలిత ఇటు కాంగ్రెస్ పార్టీకి వెళ్తారన్నది కూడా వార్తలు స్పష్టంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లేదా ఒకవేళ ఇక్కడ నిజామాబాద్ అర్బన్ లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ తరఫున మొత్తం 4-5 కూడా బరిలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు డిఎస్ తనయుడు ధర్మపురి సంజయ్ తో పాటు కేశవేను, అలాగే మైనార్టీ కూడా కింద సాహెబ్ కూడా బరిలో ఉన్నారు. అయితే ఒకవేళ ఆకులతో ఇక్కడ టికెట్ కన్ఫర్మ్ కాకుండా మాత్రం ఖచ్చితంగా అధికార బిఆర్ఎస్ పార్టీ తరఫున కూడా రెబల్ గా పోటీ చేస్తున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు బోధన్లో షకీల్ అక్కడ 2 సార్లు గెలిచినటువంటి షకీల్ అక్కడ మరోసారి అక్కడ సీఎం కేసీఆర్ అతనికి టికెట్ కేటాయించారు. అయితే అక్కడ శరత్ అనే శ్రీ నాయకుడు కూడా అక్కడ రెబల్ గా పోటీ చేస్తారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శరత్ ని కూడా ఇటు బీజేపీ పార్టీ కూడా ఇప్పటికే మంతనాలు జరుపుతున్నారు. అయితే బీఎస్ఎఫ్ పార్టీలకు జాయిన్ చేసేందుకు కూడా అక్కడ చర్చలు జరుగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీళ్ళు శరత్ బీజేపీ పార్టీ చేస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ అధికార బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా దెబ్బ పడే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే కామారెడ్డి జిల్లాలో ఇప్పటికే సీఎం కేసీఆర్ అక్కడ బరిలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే అక్కడ ప్రధానంగా అక్కడ చూసుకున్నట్లయితే సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో కామారెడ్డిలో కూడా 2 వర్గాలుగా అధికార బీఆర్ఎస్ పార్టీ విడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జహానవి, అతని తండ్రి నిట్టు వేణుగోపాల్ కూడా మరో